హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమను వ్లాగ్స్. ఇది తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అండి. చాలా బాగుందండి, చాలా బాగా కట్టారు. నేను కూడా వెళ్ళాను, నేను ఎప్పుడెప్పుడో వెళ్ళాను. వీడియో అది కూడా ఉంటుంది, కానీ నేనైతే ఇంత క్లారిటీగా తీయలేదండి. అంటే నాకు వీడియోలు చాలా దేవాలయానికి ఒకే రోజు వెళ్ళడం వల్ల అన్ని వీడియోలు కలిసిపోయి ఎక్కడిదేదో నాకు అర్థం కాలేదు. ఇది మా పాప వాళ్ళు వెళ్ళారు, చాలా బాగా తీశారు. ఏ వీడియోకి ఆ వీడియోయే. మహాకాళేశ్వర టెంపుల్, విఘ్నేశ్వర టెంపుల్, ఈ అంతర్వేది దేవాలయం, ఈ మధ్యని నా దేవాలయాలు వస్తున్నాయి. చూసారో లేదో వీడియోలు, 3 వీడియోలు దేవాలయాలే. ఇంకోటి ఏదో ఉంది అన్నారు, దేవాలయ వీడియోలు పెడుతున్నాను. చాలా బాగా స్తంభాలతో చాలా అందంగా నిర్మించారండి అంతర్వేది దేవాలయం అయితే. తూర్పుగోదావరి జిల్లా మాత్రం దేవాలయాలు మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా అన్న సమారాధన మాత్రం పెళ్లి భోజనాలు పెట్టినట్టే పెడుతున్నారండి. అక్కడ బతిమాలి పెట్టినట్టే తినండి తినండి అని, వేస్ట్ చేయకుండా తినండి అని పెడుతున్నారండి. ప్రతిదీ కూడా బూరి కంపల్సరిగా ఇక్కడ అప్పన్నపల్లిలో కానీ అంతర్వేదిలో కానీ బూరి కంపల్సరీ, పులిహారి బూరి కంపల్సరీ పెడుతున్నారండి. ఇక్కడ మా మనవరాలు ఎంత బాగా నమస్కారం చేస్తుంది చూడండి. దేవాలయం మాత్రం చాలా సూపర్గా, నీట్గా, చాలా డీసెంట్గా, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అండి. చుట్టూ పొలాలు అన్నీ చాలా బాగుంటాయండి. నేను చూశాను, మా పాప, మా అల్లుడు అందరూ వెళ్ళారండి. మా వియ్యపురాలు అందరూ వెళ్ళారు. అంటే రాజమండ్రిలో మా పాప వాళ్ళ ఆడపడుచున్నారు, అక్కడికి వెళ్ళి ఈ దేవాలయాలు అయితే చూసి వచ్చారనమాట. మీరు కూడా అంతర్వేది వెళ్తే అంతర్వేది గురించి చాగంటి గారు చెప్తారు కదండి, చాలా బాగా చెప్తారు. చాగంటి గారు ఇక్కడికి వెళ్తే మన ఏం పాపాలున్నా పోతాయని చెప్తారండి. ఎక్కడికో దూరాలు వెళ్తాము, కానీ మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అంతర్వేదిని చూడండి అని చెప్తారు ఆయన. మీరు విన్నారో లేదో, నేను చాలాసార్లే విన్నాను. ఆ మాటలు వినే నేను అంతర్వేదికి అయితే వెళ్ళానండి. వెళ్ళి చూడాలి ఎలా అయినా. ఇక్కడ అన్నా చెల్లెలు గట్టు కూడా ఉంటుందండి, అక్కడికి కూడా వెళ్ళాను. అన్నా చెల్లెలు గట్టు అంటే ఇక్కడ నది సముద్రంలో కలుస్తుందండి. కలిసింది వేరియేషన్ కనబడుతుందండి క్లియర్గా. ఒకటి బురదగా ఉంటుంది వాటర్, ఒకటి తేటిగా ఉంటుంది. నది నీరు బురదగా ఉంటుంది, సముద్రం నీరు తేటిగా ఉంటుందండి. రెండుకి వేరియేషన్ కనబడుతుంది అక్కడ. దాన్నే అన్నా చెల్లెలు గట్టు అని అంటారు. అక్కడికి వెళ్ళి పడవ మీద మా పాప వాళ్ళు అయితే వెళ్ళలేదు, మేము వెళ్ళాము. ఆ వీడియో కూడా ఉంది, నాది పాత వీడియో. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. సముద్రం దగ్గర తీసాను అది పూర్తిగా. ఇదైతే దేవాలయం ఒక్కటే తీశారు, వీళ్ళు వెళ్ళలేదట. వీళ్ళకి తెలియలేదు అసలు అన్నా చెల్లెలు గట్టు అదిని. అందులో పిల్లలతో వెళ్ళడం వల్ల జర్నీ ఎక్కువ చేయలేకపోయామమ్మా. జర్నీ అంటే చికాకు వస్తుంది. పిల్లలు ఎక్కువండి వెళ్ళారు, పెద్దవాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల కొద్దిగా జర్నీ అయితే చేయలేకపోయారు. ఇలా అయితే వాళ్ళ జర్నీ సాగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.